గా చేయాలని చెప్పేసి ఈరోజు చేయడం లేదు. శ్రీమతి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు వెంచారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి. నమస్కారం. బాగున్నారమ్మా? అందువల్ల ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలని ఎంఎండీస్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా మైన్స్ అండ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉన్నా కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు రానటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్కి మాత్రం గన్లు కావాలని అడుగుతున్నారు. ఇది కేవలం ఒక ప్రైవేట్ని ఎంకరేజ్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రైవేట్ పిచ్చి పట్టుంది, ప్రైవేట్ పిచ్చితో వ్యవహరిస్తుంది, ఉన్న పబ్లిక్ సెక్టార్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉధృతంగా మార్చడానికి ఈరోజు అనేక సూచనలు, సలహాలు ఈరోజు రాష్ట్ర రాజకీయ నాయకులు దగ్గర తీసుకొని తర్వాత మేము పోరాట కమిటీ సమావేశం అక్కడ జరిపి ఈ కార్యక్రమాలకి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం ఇవ్వాలి అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. అందుకోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మరోసారి తెలియజేస్తూ, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని, దీన్ని జయప్రదం చేయాలని మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు ఒక్కొక్కరు పెద్దలు మాట్లాడతారు. అందుకని ఎవరు మాట్లాడారు? నాయకులు మాట్లాడతారా ముందు నుంచి? ప్రభుత్వం తీర్మానాన్ని ఆదినారాయణ గారు పోరాట కమిటీ చైర్మన్ వారు తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సభకు నమస్కారం. పెద్దలు, గౌరవ పెద్దలందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది ప్రజా సంఘాలు అందరూ కూడా హాజరై ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్వాగతం. ఇదే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గత 4.5 సంవత్సరాల కాలంగా వేదికమైనటువంటి రాజకీయ పార్టీలు, రానటువంటి పార్టీలు కూడా మొన్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకు కూడా విశాఖ ఉక్కుని మేము ప్రభుత్వ రంగంలో రచిస్తాం, అక్కడున్న నిర్వాసితులకు